జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా ధర్నా. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. మాజీ ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. జగన్ పై తీవ్రంగా మండిపడిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా ధర్నా. ఓబీసీ మోర్చా ఒక కీలకమైనటువంటి సమయంలో తీసుకోవడం జరిగింది. ఒకవైపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలక్షన్స్ కన్నా ముందు నీవు బీసీలకు న్యాయం చేస్తాము అని చెప్పి కామారెడ్డిలో ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి ఒక సిద్ధరామయ్య గారు వారు అక్కడ బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాము 42% స్థానిక సంస్థల్లో అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ రోజు బీసీలందరూ కూడా హర్షించి బీసీలు అంటే మనమే కదా మళ్ళీ ఇంకెవరు ఉంటారు అని చెప్పేసి ఆ రోజు అందరం కూడా భావించినాం. మరి రేవంత్ రెడ్డి గారికి బీసీలు అంటే మరి దాంట్లో వేరే వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి ఇప్పుడే మనకు చెప్తా ఉన్నారు. వారు బీసీ యొక్క డిక్లరేషన్ తర్వాత బీసీల పేరు మీద మీరు అధికారంలో వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఆ రోజు బీసీ డిక్లరేషన్లో మీరు 1,00,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడతా అని చెప్పారు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అన్నారు బీసీ సంక్షేమం కోసం. మరి దాదాపు 19 నెలలు అయిపోయింది మీరు అధికారంలో వచ్చిన తర్వాత. బీసీ సంక్షేమం మీద మీరు ఎంత ఖర్చు పెట్టారని చెప్పేసి మీరు అడుగుతా ఉన్నారు మిత్రులారా. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం మాటలు మాత్రమే కానీ ఏ ఒక్క పని కూడా అమల్లో రాలేదు, ఏ పని కూడా జరగలేదు. ఏదైనా జరిగినా అది నత్తి నడక మాత్రమే నడుస్తూ ఉన్నది. మిత్రులారా చూస్తూ ఉన్నాం మనం. రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి 42% ఈరోజు అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దాని బేషరతుగా ఆ బిల్లుకు మనం మద్దతు పలికి ఆ బిల్లు మద్దతు పలికిన తర్వాత అసెంబ్లీలో పాస్ అయింది. అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత కూడా దాదాపు 5-6 నెలలు గడిచినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి చర్య లేదు, మాట లేదు, ఊస లేదు. హైకోర్టులో మీకు చివాట్లు పెట్టిన తర్వాత స్థానిక ఎన్నికలు వెంటనే పెట్టండి 3 నెలల లోపల అని చెప్తే అప్పుడు మీరు లేచి ఈ 42%లో మీరు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మిత్రులారా ఇదే ఒక ముఖ్యమంత్రి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు మరి ఇద్దరు కూడా ఒక రాజ్యాంగమైనటువంటి ఒక పోస్టులో ఉన్నారు. ఈరోజు కామారెడ్డిలో డిక్లేర్ చేసినప్పుడు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఆలోచన. ఆర్టికల్ 243D ప్రకారము స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. మరి మీకు ఈ రాజ్యాంగమైన హక్కు మీకు ఉన్న తర్వాత మీరు ఈరోజు మీ యొక్క బాధ్యతని నిర్వహించకుండా మీ యొక్క బాధ్యతని, మీ తప్పిదాన్ని, మీ వైఫల్యాన్ని ఈరోజు కేంద్రం మీద మీరు తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వాళ్లకు సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని వాళ్ళ మీ ద్వారా 50 మంది IAS, IPS, ICS, IFS, IRS, whatever the kinds of officers that are serving in Telangana government, వాళ్ళందరికీ పర్టైనింగ్ అంశం మీ ద్వారా వారి దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాను. చీఫ్ సెక్రటరీ దృష్టికి, డిఓపిటి దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి కూడా నమస్కారం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇది భారత రాజ్యాంగం. దేశంలో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా, ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా
the first boss, an IAS officer, an IPS officer or a civil servant, the first boss is the Indian Constitution. ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్గా నియామకం చేపట్టి ఓత్ తీసుకున్న తర్వాత వాళ్లకు ఖురాన్ అయినా, బైబిల్ అయినా, భగవద్గీత అయినా వాటన్నిటికంటే మించి పాటించవలసిన, అన్వయించుకోవలసిన, అమలు చేయవలసినటువంటి ఒక ఉద్గ్రంథం భారత రాజ్యాంగం. దురదృష్టం ఏంటి అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కొంతమంది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్, దే ఆర్ నాట్ థింకింగ్ దట్ they are the custodians of the constitution, but they are the protectors of the ruling government. ప్రభుత్వాన్ని కాపాడుకోవచ్చు, కానీ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలు కానీ, గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటం కానీ, ఇటువంటి పనులకు కూడా పాల్పడుతూ ఇవాళ భారత రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారు. తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సర్వీస్ రూల్స్ అన్నిటినీ కూడా తుంగలో తొక్కుతూ ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అంతా కూడా ఇవాళ రూలింగ్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి ఒక బానిస అన్నట్లుగా ఇవాళ తయారు చేస్తున్నట్టు ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్, బట్ ఐ హ్యాడ్ టు టెల్ దిస్ బికాస్ ఫ్యూ ఆఫ్ ది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ have resorted to that kind of a very cheap and low level of abuse of their authority and abuse of their position. స్పెసిఫిక్గా నిన్న ఒక ఉదంతం జరిగింది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నిన్న వాళ్ళు రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పని ఒక కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి యొక్క నేతృత్వంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో పొద్దుగాల 10-11 గంటల ప్రాంతంలో బంజారా భవన్, రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి ఒక బంజారా భవన్లో ఆ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మాజీ ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి విడత డబ్బులు జమ చేస్తానని చెప్పి ఆ కార్యక్రమాన్ని దర్శిలో ప్రారంభించబోతున్నాం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అని చెప్పి గొప్ప ప్రకటనలు చేసినారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వారికి కావాల్సిన పత్రికలకు లక్షల రూపాయలు ప్రకటనల కోసం ఖర్చు చేసి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా రైతులకు పనికొచ్చే మాటలు మాత్రమే నేను మాట్లాడతా, ప్రజలకు పనికొచ్చే మాటలు మాత్రమే మాట్లాడతా. రాజకీయాలలో మన వ్యక్తిగతమైన విషయాలు కానీ, పనికిరాని పనికిమాలిన మాటలు కానీ, బూతు పదాలు కానీ, మీసాలు దువ్వడం కానీ అనవసరం. ప్రజలకు పనికొచ్చే మాటలు మాత్రమే నేను మాట్లాడతా. గతంలో కూడా ఇట్టే మాట్లాడేవాడిని, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా. నేను మాట్లాడే ప్రజా ప్రయోజనాలకు, రైతులకు సంబంధించిన విషయాలను ఏవైతే ప్రస్తావిస్తానో, కొన్ని ప్రశ్నలను రైతుల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నానో, వాటికి కడప నుంచి మొదలై ఈ రాష్ట్రంలో నలుమూల వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడైనా, ఈ కూటమిలో ఏర్పడినటువంటి ఏ ఒక్క నాయకుడైనా రైతుల కోసం సమాధానం గౌరవప్రదంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటానా. మీరు ఇస్తారో ఇవ్వరో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం ఆశిస్తూ ఉన్నా. మొట్టమొదటిది, మీరు 20,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పి ఎందుకు 14,000 రూపాయలే ఇస్తూ ఉన్నారు? ఇచ్చిన మాటకు కట్టుబడకుండా రైతులకు 6,000 రూపాయలు ఎందుకు ఎగరగొడుతున్నారు? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఓట్ల అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, ఓటు అవసరం తీరిన తర్వాత వారిని గాలి కొదిలేసే ఈ విధి విధానానికి మీరు ఏం సమాధానం చెప్తారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. రెండవది, పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి రైతులకు పెట్టుబడి సహాయాన్ని ఏదైతే మీరు పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని చెప్పినారో, ఆ అన్నదాత సుఖీభవ ద్వారా పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నా. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చినాడు.
మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జగన్ విధ్వంసకర్త అయినప్పుడు జగన్ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినాడని మీరు ప్రచారం చేస్తున్నారు. మరి విధ్వంసం చేసేవాడే 5 సంవత్సరాలు ఇస్తే సంపద సృష్టించే మీరు 6 సంవత్సరాలు ఇవ్వాలి మామూలుగా అయితే. మరి మొదటి సంవత్సరం ఎందుకు ఎగరగొట్టినారు అన్న నా ప్రశ్నకు రైతుల కోసం మీరు సమాధానం ఇవ్వాలి. ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకు 53 లక్షల మందిని గుర్తించినారు. 53 లక్షల మందిని 53 లక్షల మందికి 5 సంవత్సరాలు వారి అకౌంట్లో జమ చేసినారు 13,500 రూపాయలు. మరి ఈ సంవత్సరం మీరు 46 లక్షల చిల్లర మటుకు మాత్రమే డబ్బులు ఇస్తామంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పొగాకు రైతుల వద్దకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి కేజీకి టన్నుకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. మామిడి రైతుల వద్దకు వెళ్లి మామిడికాయలు తొక్కించిన ఘనత జగన్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. శనివారం గజపతి నగరం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ తొలి విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల విషయంలో రాజకీయం చేయరాదని హితవు పలికారు. రాజకీయం చేసేందుకు వైసీపీ నాయకులు వ్యవసాయాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం రైతు కుటుంబాలకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఉద్దేశపూర్వకంగా అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టమని, రీసర్వేలు రైతుల ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు సాంకేతికతను వినియోగించుకోవాలని, ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. దేశంలో 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలపై తమకు అనుమానాలున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలుచుకోవడం ఏంటని, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీకి గంపగుత్తగా ఓట్లు పడడంపై తాము దృష్టి పెట్టినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. తమ దగ్గర పక్కాగా ఆధారాలున్నాయని, ఆధారాల కోసం 6 నెలలు పనిచేసినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. The Prime Minister of India is the Prime Minister of India with a very slim majority. If 10-15 seats were rigged, and we suspect actually the number is much closer to 70, 80, 100. If 15 seats were rigged, he would not be the Prime Minister of India. And we are going to prove to you in the coming few days, we are going to prove to you without any doubt in the coming few days how a Lok Sabha election can be rigged and was rigged. So, it's very clear that the institution that holds this, that protects this, that holds this, that defends this, has been obliterated and taken over. గౌరవప్రదమైన వ్యక్తి ఎంపీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాల్లో అవసరమా అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం కడప జిల్లా జమలమడుగులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. నాయకులు తప్పు చేస్తే ఖండించాల్సింది పోయి పరామర్శలు దేనికని అన్నారు. నువ్వు ఇంకా బాగా తిట్టు, ఆంబోతులా మాట్లాడు, నేనున్నాను అనే భరోసా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఒక మహిళను విమర్శిస్తే నాయకుడుగా ఉన్న వ్యక్తి దాన్ని ఖండించాలి, కట్టడి చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలా కాకుండా వదిలేస్తే పరిస్థితి అదుపు తప్పుతుందన్నారు. ఆయన ఇంకా రెచ్చగొట్టు, నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలందరినీ ఒక నాయకుడిగా నేనున్నాను. మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి, కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు, ఇష్టానుసారం చేస్తారు. ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది, చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకొని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్న వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది
ఆ సాక్షి పేపర్లో ఏదొచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మభ్య పెడతారు, మోసం చేస్తారు మిమ్మల్ని. రాష్ట్రంలోనూ కొత్తపేట నియోజకవర్గంలో అవినీతి అక్రమ పాలన సాగుతోందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కపల శ్రీధర్ అన్నారు. ఆత్రేయపురం మండలం మాజీ జెడ్పీటీసీ చెలువూరి రామకృష్ణరాజు ఇంటి వద్ద ఆత్రేయపురం ఎంపీపీ కుండ అన్నపూర్ణ, మండలం వైసీపీ కన్వీనర్ పనుమూరి శ్రీనివాసరాజు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్ ఆత్రేయపురం మండల జెడ్పీటీసీ బోనం సాయిబాబాలు మాట్లాడుతూ గత నెల 27వ తేదీన మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి పేరువరం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చేసిన విమర్శలకు ఆత్రేయపురం మండల కూటమి నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడాన్ని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా జరిగిందని లేనిపోని నిందారోపణలు చేయడాన్ని వారు ఖండించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని స్థానిక నాయకుడు ముదునూరి వెంకటరాజు ఆత్రేయపురం బస్టాండ్ రేవులో తన సొంత పెట్రోల్ బంక్ కొరకు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారని, అంతేకాకుండా సైపాన్ కాలువ తవ్వకాల్లో అధికారులను బెదిరించి మట్టి దోచుకుపోలేదా అని వారు ప్రశ్నించారు. కొంతమంది రాజ్యాంగం కోసం కొంతమంది మాట్లాడడం జరిగింది. వారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అసలు రాజ్యాంగం కోసం మాట్లాడే అర్హత కూడా లేనటువంటి వ్యక్తులు మీరు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఒక పక్కనే మీరు రాజ్యాంగం కోసం మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా మరి ఆత్రేయపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే గ్రామంలో జరిగినటువంటి అన్యాయాలు కొన్ని మీ దృష్టికి తీసుకురావాలని మేము భావిస్తున్నాం. మొట్టమొదటిగా మరి అదే గబ్బర్ సింగ్ గారికి సంబంధించిన పెట్రోల్ బంకు మరి మెరక పనులు చేసుకోవడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినట్టు లొల్లవాకుల దగ్గర సైట్లోంచి మరి అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని బెదిరించి అక్కడ మట్టి అంతా తోలుకుని మీరు మెరక చేసుకోవడం వాస్తవం కాదా, అవునా అని మేము ప్రశ్నిస్తాను. అలాగే మరి అక్కడ రేవులో ఉన్నటువంటి బస్టాండ్ అని కానీ అక్కడ ఉన్నటువంటి చెట్టును కానీ మరి ఎటువంటి అనుమతులు లేకుండా మీరు తొలగించి ఈవేళ అక్కడికి ప్రయాణికులకి నిలువ నీడ లేకుండా చేసి మీ వ్యాపారాన్ని, మీ పెట్రోల్ బంక్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం అది తీసేయడం మీరు వాస్తవం కాదా, అవునా అని మేము ప్రశ్నిస్తాం. అలాగే అక్కడ ఉన్నటువంటి కెనాల మీద మరి మీరు డ్రైనేజీని నిర్మించి మీ వ్యాపారం కోసం మరి పంచాయతీలో బిల్లు పెట్టుకోవాలని మీరు చూస్తే సాక్షాత్తు మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ గారే మరి ఆ తీర్మానాన్ని వ్యతిరేకించారో అది అవునా కాదని మేము ప్రశ్నిస్తాం. అలాగే ఏదైతే సైఫాన్ పనులు చేసామని గొప్పగా చెప్పుకుంటున్నారు, ఓకే చేశారు మంచిదే. కానీ అక్కడ ఉన్నటువంటి మరి నల్ల మట్టిని అంతా కూడా అక్కడ అధికారులని బెదిరించి మరి అక్రమంగా ఉచ్చుల్లో మీ పొలాలకు తోలుకోవడం వాస్తవం అవునా కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు సుమారు ఆత్రేయపురం గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీ సొసైటీ లంకలో మరి మట్టిని మీరు అక్రమంగా తరలించి అక్కడి నుంచి మరి మీరు ఆ మట్టి ద్వారా లక్షలాది రూపాయలు సంపాదించింది వాస్తవం అవునా కాదా అని మేము ప్రశ్నిస్తాం. పక్క గ్రామాల నుంచి మరి కొంతమంది దళితులను తీసుకొచ్చి మరి ఇసుక ర్యాంపుల్లోనే అక్కడ కాపలా పెట్టి మరి లోకల్ నాయకులుగా ఉన్నటువంటి దళితుల మీద మీరు దాడి చేయించడం వాస్తవం అవునా కాదా మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మా ఎమ్మెల్యే గారిని, మా మాజీ శాసనసభ్యులు గారిని విమర్శించే అర్హత మీకు లేదు. ఎందుకంటే మీరు రాజకీయాల్లో చాలా కొత్తగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మేము ఇస్తామంటే నమ్మి మీకు ఓట్లేశారు. అది మీరు మర్చిపోయి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వారు ప్రశాంతమైనటువంటి ఈ ఆత్రేయపురం మండలంలో మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు అన్నీ ఇన్ని కాదు. ముఖ్యంగా దళితులను టార్గెట్ చేస్తున్నారు. బొబ్బర్లంక గ్రామం నుంచి చూసుకున్నట్లయితే మరి బొబ్బర్లంక గ్రామం నుంచి అయితే డైలీ ఏదో ఒక రోజు ఏదో కేసు పోలీస్ స్టేషన్కి వస్తూనే ఉంటుంది. అక్కడ మరి ఉన్నటువంటి దళితుల మీద దళితులనే ఉసుగలిపి కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఏదైనా మాటాన్ని కొట్టుకొని తిట్టుకోవడం వేరే, కానీ ఇళ్ల మీదకు దాడి చేసి మహిళల్ని దాడి చేసి పిల్లలను దాడి చేసి ఇంట్లో ఫర్నిచర్ని దాడి చేసే సంస్కృతిని వేళ మీరు తీసుకొచ్చి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని చెప్పి మీరు కోరుకున్నారని చెప్పి మేము నిలదీస్తున్నాం. మరి మీ శాసనసభ్యులు అప్పుడు మాజీ శాసనసభ్యులు ఎక్కడున్నారని చెప్పి మీరు సమాధానం చెప్పాలని కోరుతున్నాం. ఇవన్నీ మాకు పక్కన పెట్టి ఈవేళ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేక తప్పుడు ఆరోపణలు మీరు చేస్తూ మా నాయకుడిని కామెంట్ చేయడానికి మీకు అర్హత లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే
కర్టూ నరసింహారావు గారు మాట్లాడడం జరిగింది. మరి గతంలో ఇసుకలో దోసేశారు, మట్టిలో దోసేశారు, పైనుంచి ఆదేశాలు వస్తే మరి సూట్ కేసులు మోసారు జగన్రెడ్డి గారు అని చెప్పేసి కామెంట్ చేశారు. అది మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మీరు కూడా మరి మీ అధికారంలో ఉండగానే మరి అదే బండా సత్యానందరావు గారి మీద హైకమాండ్కి ఇసుక ఆదాయం గవర్నమెంట్కి వెళ్ళేది. ఇవాళ ఉచిత ఇసుకని పెట్టారు. లారీకి 6,000 తీసుకుంటున్నారు. ఉచిత ఇసుక అయినప్పుడు లోడింగ్ ఛార్జీలే తీసుకోవాలి తప్ప 6,000 తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఆ వేళ జగ్గిరెడ్డి గారు ఎంతో గుట్లో పోయిస్తారు కొండలు అన్నారు. ఈవేళ చూడండి, మీరే చూడండి, మేము చెప్పక్కర్లేదు ఎంతంత కొండలు ఉన్నాయో. ఈవేళ ఏ రేట్ అమ్ముతున్నారు ఏంటి? వేళ వీళ్ళు తోసి జగ్గిరెడ్డి గారు తోసారని చెప్పిన దానికి వీళ్ళు చెప్పిందా వీళ్ళు తోసేదానికి డిఫరెన్స్ ఏముంది? అంతేకాదు ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇలా పంచాయతీలు ఉన్నాయి. మన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా ధర్నా. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. మాజీ ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. జగన్ పై తీవ్రంగా మండిపడిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.